1,49,000. హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ కార్స్. ఈరోజు అయితే మేము ముందుకు వచ్చేసి టయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 జెడ్ వేరియంట్ వెహికల్ తీసుకోవడం జరిగిందండి. ఈ వెహికల్ వచ్చేసి 2019 మోడల్ వెహికల్ అండి. మనం డ్రైవర్ సైడ్ వ్యూ అయితే చూస్తున్నాం కదండి. కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ అండి, నాన్ యాక్సిడెంట్ వెహికల్, సింగిల్ ఓనర్ వెహికల్ అండి. కీలెస్ ఎంట్రీకి అయితే ఇక్కడ ఉంది. మనకు 4 పవర్ విండోస్, లాక్ అన్లాక్ ఆప్షన్ అండ్ మనకు ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ అండి. ఇది మిర్రర్ అడ్జస్ట్మెంట్. మనకు డ్రైవర్ సైడ్ సీట్ కూడా ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అండి, చూస్తున్నారు కదా. అండ్ పుష్ బటన్ స్టార్ట్ అయితే వచ్చేసింది. మన వెహికల్ వచ్చేసి 1,49,578 కిలోమీటర్స్ తిరిగిందండి. షోరూమ్ ట్రాక్ అవుతుంది. స్టీరింగ్ కంట్రోల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ప్లేయర్ వచ్చేసి ఇన్బిల్ట్ ప్లేయర్, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది. సీట్ కూడా వెంటిలేషన్ సీట్స్ అండి, చూస్తున్నారు కదా. మ్యాటింగ్ కూడా ఫుల్ మ్యాటింగ్ చేయించింది, చూస్తున్నారు కదా అండి. ఫుల్ మ్యాటింగ్ చేయించేస్తుంది. వెహికల్లో ఎలాంటి డ్యామేజెస్ కూడా ఇవ్వండి. మనకు ఒక చిన్న స్క్రాచ్ అవుతుంది ఇక్కడ, చూస్తున్నారు కదా. ఈ ఒక స్క్రాచ్ తప్పించి ఒక స్క్రాచ్ కూడా లేదు వెహికల్ మీద. టైర్స్ వచ్చేసి కూడా ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ టైర్స్ ఉన్నాయండి. మనకు బూట్ స్పేస్ అయితే చూస్తున్నారు కదండి. ఫోర్ ఎవర్ సైడ్ అయితే చూస్తున్నామండి. ఈ యొక్క గ్లాస్ కూడా చేంజ్ కాలేదు. మనకు ఫ్రంట్ 2 టైర్స్ వచ్చేసి యోకోమో టైర్స్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ 80% ఆఫ్ టైర్స్ ఉన్నాయి. అండ్ రేర్ 2 టైర్స్ వచ్చేసి కూడా మనకు ఆల్మోస్ట్ 60% ఆఫ్ టైర్స్ ఉన్నాయి. వెహికల్స్ అయితే సరౌండింగ్ చూసాం కదండి 360 డిగ్రీస్లో. వెహికల్లో మాత్రం ఎలాంటి కంప్లైంట్స్ కూడా లేవండి. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవుతుంది. ఒకసారి ఇంజన్ రూమ్ చూద్దాం. చూస్తున్నారు కానీ ఇంజన్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. టైం టు టైం సర్వీస్ కూడా అయినాయండి. ఫ్రంట్ క్రాస్ మెంబర్ కూడా ఒరిజినల్ ఉంది. చూసారు కదండి వెహికల్ అయితే. ఈ వెహికల్ వచ్చేసి ఇన్నోవా క్రిస్టా 2.4 జెడ్ వర్షన్ అండి. 2019 మోడల్, 1,49,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. మనకి వెహికల్ ప్రైస్ వచ్చేసి 19,50,000 చెప్తున్నారండి. ప్రైస్ వచ్చేసి నెగోషియబుల్ ఉంటుంది. ఇంకేమైనా డీటెయిల్స్ చూసుకోవాలనుకుంటే మాత్రం మన స్క్రీన్ పై నెంబర్ కాల్ చేయండి. ఈరోజు అయితే మీ ముందుకు వచ్చేసి రెనాల్ట్ డస్టర్ RXZ టాప్ అండ్ వేరియంట్ వెహికల్ తీసుకోవడం జరిగిందండి. ఈ వెహికల్ వచ్చేసి 2012 మోడల్, 13 రిజిస్ట్రేషన్. బండి కంప్లీట్ ఒరిజినల్ పెయింట్ తోటి ఉందండి. చూస్తున్నాం కదా, డ్రైవర్ సైడ్ అయితే చూపిస్తున్నా కదండి. కస్టమర్ అడిషనల్గా అలాయ్ వీల్స్ అయితే ఇచ్చారు. మనకు డ్రైవర్ డోర్ అయితే చూస్తున్నాం. 4 పవర్ విండోస్ అయితే వస్తాయండి. అండ్ మనకు బ్లూటూత్ ఆప్షన్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి, చూస్తున్నారు కదా. స్టీరింగ్ కంట్రోల్ సీట్లు ఉన్నాయి. అండ్ మనకు ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ వస్తాయండి. మనకు సేఫ్టీ కోసం వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్, డ్రైవర్ సైడ్ అండ్ కో డ్రైవర్ సైడ్ అయితే ఎయిర్ బ్యాగ్ ఉంది, చూస్తున్నారా.
మనకు ఎలక్ట్రికల్ వాల్వ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ అయితే ఇక్కడ ఉందండి. కీ అయితే కంపెనీ సెంట్రల్ లాక్ అండి, కంపెనీ నుంచి వచ్చిన సెంట్రల్ లాక్. వెహికల్ వచ్చేసి 1,31,361 కిలోమీటర్స్ డ్రైవ్ అయింది. ఒక డ్రైవర్ సైడ్ సీట్ కవర్ అయితే డ్యామేజ్ ఉందండి, చూస్తున్నారు కదా. అండ్ రిమైనింగ్ సీట్ కవర్స్ అయితే ఆల్మోస్ట్ 80 to 90% సీట్ కవర్స్ బాగానే ఉన్నాయి. మన రేర్ సీటింగ్ అయితే చూపిస్తున్నా. అండ్ మనకు రేర్ ఏసీ అయితే చూస్తున్నారు కదండి, ఈ వెంటిలేషన్ ఇది క్యాప్ అయితే బ్రేక్ అయింది. 250 రూపీస్ కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ ఉంది. అండ్ మిడిల్లో వచ్చేసి హ్యాండ్ రెస్ట్ అండ్ కప్ హోల్డర్స్ అయితే ఉంటాయి. మనకు టైర్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 70% ఆఫ్ టైర్స్ అయితే ఉన్నాయండి. మనం రేర్ వ్యూ అయితే చూపిస్తున్నా. మనకైతే ఇందులో అయితే హెవీ బూట్ స్పేస్ అయితే మనకు వస్తుందండి, చాలా బూట్ స్పేస్ ఉంటుంది. అండ్ మనకు రివర్స్ సెన్సర్స్ అయితే లొకేట్ చేసి ఉంది బంపర్కు. అండ్ రేర్ వైపర్ అండ్ డిఫాగర్ లైన్స్ అయితే మనకు గ్లాస్కి వచ్చేసినాయి, టాప్ అండ్ వేరియంట్ కదా. మనకు వెహికల్ మీద ఇక్కడ డెంట్ వర్క్ అయితే ఉందండి చిన్నగా. మన కస్టమర్ వచ్చేసి ఫ్రంట్ స్పోర్ట్స్ లుక్ ఉండాలని చెప్పి మనకు ఫ్రంట్ బంపర్ అండ్ లైటింగ్ కూడా చూసారు కదండి, హెవీ లైటింగ్ అయితే పెట్టించారు. ఆ బంపర్ అండ్ ఆ లైట్స్ తోటే మనకు స్పోర్ట్స్ లుక్ వచ్చేసింది వెహికల్కు. వెహికల్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. యాక్చువల్గా ఆర్సీ చేంజ్ అయింది కానీ ఓనర్షిప్ మాత్రం అంటే ఒకటే ఇంట్లో నడిచింది వెహికల్. మనకు వేరే వెహికల్ తీసుకోవడం వల్ల ట్యాక్స్ ఎక్సెస్ పడుతుందని చెప్పి ఆర్సీ చేంజ్ చేశారు. అందుకు గాను మనకు సెకండ్ ఓనర్ అయిపోయింది వెహికల్. నడవడం మాత్రం ఒకటే ఇంట్లో నడిచింది వెహికల్. అండ్ ఏ సెకండ్ హ్యాండ్ వెహికల్కి వెళ్ళినా ఆల్మోస్ట్ మనకు ఒక 15,000 to 20,000 అయితే కంపల్సరీ ఎక్స్పెన్సెస్ ఉంటాయండి. ఇది ఈ వెహికల్ అని కాదు, ఏ వెహికల్ అయినా. మనకు బండ్ల విషయంలో నాన్ యాక్సిడెంట్ ఉందా లేదా, ఫ్లడ్ ఎఫెక్ట్ అయితే లేదు కదా, అండ్ ఇంజన్ అయితే బాగుంది కదా, ఇవి మాత్రం చూసుకోవాలి. ఎందుకంటే బండ్లు సేల్ చేయడం కోసం అయితే అన్నీ బాగానే ఉన్నాయని చెప్తారు ఎవరైనా. అమ్మే వాళ్ళకు రూపాయి ఎక్కువ రావాలని ఉంటుంది, సేల్ చేసే వాళ్ళకైతే రూపాయి ఎక్కువ రావాలని ఉంటుంది, మనకు కొనే వాళ్ళకైతే రూపాయి తక్కువ రావాలని ఉంటుంది. కాబట్టి మీరు అన్నీ చెక్ చేయించుకొని, మెకానిక్తో కానీ చెక్ చేయించుకొని, మీకు పాసిబుల్ అయితే షోరూమ్ నియరెస్ట్ షోరూమ్స్ ఎక్కడ ఉన్నాయో అది చెక్ చేయించుకొని తీసుకోవాలి. ఈ వెహికల్ వచ్చేసి 2012 మోడల్ 13 రిజిస్ట్రేషన్ రెనాల్ట్ డస్టర్ RXZ టాప్ అండ్ వేరియంట్ అండి. కంప్లీట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఏ ఒక్క డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు, ఫ్రంట్ విండ్షీల్డ్ గ్లాస్ తప్ప ఏ ఒక్క గ్లాస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు. చూసారు కదండి, కంప్లీట్ 360 degreesలో. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 2,95,000 చెప్తున్నామండి. ప్రైస్ వచ్చేసి నెగోషియబుల్ ఉంటుంది. ఇంకా నా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేయండి. ఈరోజైతే మేము ముందుకు వచ్చేసి ఇన్నోవా క్రిస్టా, టయోటా ఇన్నోవా క్రిస్టా 2.4V వర్షన్ 8 సీటర్ వెహికల్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ వెహికల్ వచ్చేసి 2020 మోడల్ వెహికల్ అండి. మనం డ్రైవర్ సైడ్ అయితే చూస్తున్నాం. మనకు ఫ్రంట్ బంపర్ అండ్ ఇండికేటర్ కవర్స్ అయితే మార్చుకోవాల్సి వస్తాయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఇండికేటర్ కవర్స్ అయితే బ్రేక్ అయ్యాయి. అండ్ బంపర్ అయితే షేడింగ్ ఉందండి.
మనం డ్రైవర్ సైడ్ వ్యూ అయితే చూస్తున్నాం. టైర్స్ వచ్చేసి కూడా మనకు ఆల్మోస్ట్ 70% ఆఫ్ టైర్స్ అయితే ఉన్నాయండి. మన డ్రైవర్ సైడ్ డోర్ అయితే మనకు చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. మనకు 4 పవర్ విండోస్, లాక్ అన్లాక్ ఆప్షన్, ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ అండి ఇది ఆప్షన్ వచ్చేసి. అండ్ ఎలక్ట్రికల్ ఓఆర్విఎం మిర్రర్ అడ్జస్ట్మెంట్. అండ్ మనకు వచ్చేసి ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ అయితే ఇక్కడ ఉంది. మనకు స్టీరింగ్ కంట్రోల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి, చూస్తున్నారు కదా. మనకి ఇన్బిల్ట్ కంపెనీ ఫిటెడ్ ప్లేయర్ అయితే వచ్చేసిందండి, చూస్తున్నారా. ఆటో క్లైమేట్ కంట్రోల్. వెహికల్ వచ్చేసి 1,53,815 కిలోమీటర్స్ అయితే తిరిగింది. షోరూమ్ ట్రాక్ అవుతుందండి. మనకు మిడిల్ సీటింగ్ వ్యూ అయితే చూస్తున్నాం కానీ ఇన్నోవా క్రిస్టా 2.4 V వర్షన్ వెహికల్ అండి, 8 సీటర్ వెహికల్. రేర్ వ్యూ అయితే చూస్తున్నాం. ప్రజెంట్ అయితే మీకు వచ్చేసి కో డ్రైవర్ సైడ్ వ్యూ అయితే చూపిస్తున్నా, చూడండి. ఈ వెహికల్ వచ్చేసి కంప్లీట్ ఒరిజినల్ ఉందండి, నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఒక ఫ్రంట్ విండ్ షీల్డ్ గ్లాస్ తప్పటిచ్చి ఏ ఒక గ్లాస్ కూడా చేంజ్ కాలేదు. అన్ని డోర్స్ బానెట్, వెనక బానెట్ నుంచి ముందు బానెట్ నుంచి వెనక డిక్కీ డోర్ వరకు. అండ్ ప్రతి 4 డోర్స్ కూడా మనకి ఏ డోర్ కూడా చేంజ్ కాలేదండి. ఓన్లీ విండ్ షీల్డ్ గ్లాస్ ముందు ఫ్రంట్ గ్లాస్ మాత్రమే చేంజ్ అయింది. చూసాం కదండి కంప్లీట్ 360 డిగ్రీస్లో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్సూరెన్స్ కూడా ఫోర్స్లోనే ఉందండి. ఈ వెహికల్ వచ్చేసి టయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 V వర్షన్ 8 సీటర్ వెహికల్ అండి, ఓన్ ప్లేట్ వెహికల్. 1,54,000 కిలోమీటర్స్ తిరిగింది. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 19,80,000 చెప్తున్నారండి. అండ్ ప్రైస్ వచ్చేసి నెగోషియబుల్ ఉంటుంది. ఈ వెహికల్ డీటెయిల్స్ ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మరిన్ని ప్రీ ఓన్ కార్ వీడియోస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.